ఫలం ఇవ్వని దానికి ఎవరు తవ్వుతాడు, కష్టపడతాడు? ఫలం ఇవ్వని దానికి ఎరువు ఎవడేస్తాడు? ఎందుకు వేస్తారు? తీసి అవతల పాడగొడతారు. కానీ ఈయన అన్నాడు, చుట్టూ తవ్వుతానయ్యా, ఎరువు వేస్తానయ్యా, ఈ ఒక్క సంవత్సరం ఓర్చుకోవా, ఈ ఒక్క సంవత్సరం కనికరించవా, ఈ ఒక్క సంవత్సరం దాన్ని ఉండనివ్వా అని చెప్పి బ్రతిమలాడుకుంటున్నాడు. ఈ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితాల్లో ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఆయన ఫలాన్ని వెతుకుతాడు. రైతు ఫలాన్ని ఏ విధంగా వెతుకుతాడో మన పరమ రైతు ఖచ్చితంగా ఫలాన్ని వెతుకుతాడు. నీతి అనే ఫలాన్ని వెతుకుతాడు. ఆత్మ ఫలం ఏదనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, ఆశా నిగ్రహం. ఇవి ఫలాలు. మారు మనస్సుకు తగిన ఫలం అంటే మారు మనసు పొందామని మాట చెప్పుకోవటం కాదు, ఫలం కనబడాలంట. అంటే మారు మనసు పొందినటువంటి వ్యక్తి ఇతడు మారు మనసు పొందాడని నోరు మాట్లాడటం కాదు, జీవితం మాట్లాడాలి. అది ఫలం అంటే. మన నోరు చెప్పటం మాత్రమే, మన బ్రతుకు చెప్పాలి, మన ప్రవర్తన చెప్పాలి. యెహెజ్కేలు గ్రంథంలో అనేక చోట్ల ఉంటుంది ప్రవర్తన ఫలం అని. మనం నోరు తెరిచామో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం, కానీ మన జీవితంలో చూపించే ఆ భక్తి, ఆ ప్రేమ, దేవుణ్ణి ఆరాధించే ఆ క్రమం ఇక్కడ కనబడం. మనం ఎప్పుడు చెప్తాను కదా, భక్తి అనేది, ఆరాధన అనేది ఆచారం అయిపోవద్దు.